తాత జనసేనది సభ ఉందంట తాత 14వ తేదీ ఆవిర్భావ దినోత్సవం. ఏమండి పవన్ కళ్యాణ్ గారు, మీది 14 తారీఖు మీటింగ్ ఉందంట ఎక్కడో సభ పిఠాపురంలో. నేను 13వ తారీఖు వస్తా, మీకు కలుస్తా. ఈ కుర్చీ తాత ఎవరికి చెయ్యడు, కుర్చీ అంటారు. నేను ఎవరికి భయపడా బాబాయ్. కుర్చీ నాకు 4 కోట్ల అభిమానులు. నేను ఇట్లా సప్పట్టు కొట్టిననుకో. ఈసారి పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తున్నావు అయితే? చెప్పలేము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం, ఇతను డిప్యూటీ సీఎం. నీకు రాజకీయం గురించి ఏమేరక నేను చెప్తా ఇను. రాజకీయ నాయకుడు అంటే 8 అక్షరాలు. రా రాక్షసుడు, జా చరేంద్రుడు, కీచకుడు, యా యమర ధర్మరాజు. రాజకీయం క్లోజ్, మిగిలింది నాయకుడు. నా అంటే నారాయణ, నారాయణ నారాయణుడి. అలా యమకింకాడు, కు అంటే కుబేడు, డు అంటే డూడు బస్వన్న. కేవలం స్క్రీన్ మీదే ఆడు. నీకు రాజకీయం అవసరంలా, నీకేం తెలియదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంటుంది ఎరికేనా? నీతోనే నిన్ను చంపిస్తే తర్వాత ఇంకొకరు చేస్తారు. నాకు వీటితో ఇప్పుడు మల్లన్నని చేసిరు సస్పెండ్ ఎందుకంటావు? వాని గుద్ద బల్బు మల్లన్నక ఎందుకు తాత? పట్టుక నూరు జారిండు, అయినోని కానోని తిట్టిండు. పూకు నాకింటికి పోయిండు. ఒకటి బాగిన బాబాయ్, అహంకారం పనికిరాదు. ఇగో ఇతను నన్ను ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాడు. ఎవరితో ఎట్లుండాలి అట్లా ఉంటా. ఏం బాబాయ్? అవును, నాకు అవసరం ఉన్నాయా బాబాయ్? ఒక 10 రూపాయలు అంట ఉన్నాయా? పోయి 90 మీకుతా అంతే. ఉన్నా చెప్తున్నా. ఇప్పుడు మల్లన్న లాంటి సస్పెండ్ చేయడం మంచిది అంటావు? ఇగో ఒకటి బాబాయ్, అహంకారం పనికిరాదు. మల్లన్న తప్పుడు మాటలు మాట్లాడండి. అవునా? బాధ అనిపించింది నీకు కూడా? రేవంత్ రెడ్డి అంటున్నట్టు అన్నం చాలా. ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లాడు ఏది చూడకుండా నువ్వు మాట్లాడినావు. నీకు అహంకారం ఎందుకు? నీకు అధికారం ఇచ్చినావు, దాన్ని కాపాడుకో అంతే. కానీ అహంకారంగా ప్రవర్తించడానికో. నేను ఉప్పలకి వస్తా, కుర్చీ ఉప్పలకి వస్తే నువ్వు ఇంట్లో ఉండవు. ఉప్పలకు కుర్చీ వచ్చిందనుకో నువ్వు ఇంట్లో ఉండవు, బయటికి గుంజి కొడతా. అంతా కూతాపాలి పాపే. మల్లన్న మల్లన్న నోరు జాగ్రత్త పెట్టుకో. ఈ కుర్చీకి కోపం రావద్దు. కోపం వచ్చిందనుకో సీఎం ముంగట పండబెట్టి దొక్కుతా. అంతేనా? ఆ రేవంత్ రెడ్డి ముంగట బాయ్. నా బొచ్చొక్కటి రేవంత్ రెడ్డి బీకాడు, వాడే హోమ్ మినిస్టర్, వాడు బీకాడు. ఓకే తాత. కుర్చీ మార్తా పెట్టిననుకో ఎవ్వడు ఉండడు బాయ్.